తెలుసండి. మా మా నియోజకవర్గం ప్రజలందరూ కూడా తెలుసండి. కానీ ఇప్పుడు వాళ్ళు టీడీపీ సపోర్ట్ లో ఉన్నారు గానీ ఎవరు బయటకు వచ్చి మాట్లాడడానికి భయం. మేము మాట్లాడితే మా మీద ఏమంటారో, మేము మాట్లాడితే మా మీద కేసు కడతారో, మేమేమనంటే మేము మేము అనవసరంగా ఈ ఇష్యూలో అనవసరంగా బుక్ అవుతామేమోనని భయానికి ఎవరు ముందుకు రావట్లేదు తప్పితే అందరికీ తెలుసు. 2 years ముందు నుంచి జరుగుతున్న ఇష్యూ ఈ రోజు కాదు. ఈ రోజు జస్ట్ సడన్ గా లైమ్ లైట్ లో తీసుకొచ్చింది కానీ ఇది 2 సంవత్సరాల ముందు నుంచి జరుగుతున్న ఇష్యూ. అందరికీ తెలుసు ఇది. సో టోటల్గా దువ్వాడ శ్రీనివాస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. దువ్వాడ వాణికి నేను విడాకులు ఇస్తున్నాను, విడాకుల నోటీసులు కూడా పంపించాను అని. సో ఈ డీలింగ్ అంతా అయిపోతే ఆవిడ కూడా విడాకులకు సిద్ధంగా ఉన్నట్టుంది. ఒకవేళ ఆస్తి పంపకాలు జరిగిపోతే వెళ్ళిపోవడానికి సిద్ధంగా. అవును, ఆల్రెడీ TV9 లో చెప్పినట్టుంది. నాకు ఆస్తి రాసిమనండి, డైవర్స్ ఏదో ఇచ్చిమనండి, నాకు అనవసరం అని చెప్పింది, విన్నాను. వాట్ నెక్స్ట్ ఫ్యూచర్ అండి? ఐ మీన్ దువ్వాడ నా ఫ్యూచర్ అయితే క్లియర్ అండి. నా ఫ్యూచర్ అయితే క్లియర్. ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ పాలిటిక్స్. నేను ఎవరు చెప్పినా నేను ఆగేదే లేదు. నేను వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తాను, పార్టీలోనే ఉంటాము. అది ఎన్ని సంవత్సరాలైనా కానీ పార్టీలోనే ఉంటాము, పార్టీలోనే కంటిన్యూ అవుతాం. సో శ్రీనిగారితో కూడా నేను కంటిన్యూ అవుతాను ఫ్రెండ్లీగా. ఎందుకంటే రాజకీయంగా ఉండాలంటే మా ప్రజానాయకుడు అతనే కాబట్టి అతనితోనే మేము కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది. రాజకీయంగా మేము చేస్తాం. ఇదైతే క్లియర్ అండి. ఈ లైన్ అయితే క్లియర్. దీంట్లో ఏమీ లేదు. వాళ్ళ ఫ్యామిలీస్ ఏం పడతారో, వాళ్ళ ఫ్యామిలీస్ కలిసే ఉంటారో అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ కలిసి ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఫ్యామిలీ విషయాల్లో నాకు సంబంధం లేదు. నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు. అంటే ఈ వివాదం కారణంగా మీకు దూరం అయ్యాడు అనుకున్న భర్త దివ్యల మహేష్ గారు ఇవాళ మీకు దగ్గర అయ్యారండి. అయినా కూడా ఇంకా దువ్వాడ శ్రీనివాస్ గారితో మీరు ఇంకా కంటిన్యూ అవుతానంటున్నారు. ఏమిటి శ్రీనివాస్ గారితో రాజకీయంగా కంటిన్యూ అవుతామంటున్నానండి. మీరు ఇదే అపార్థం చేసుకుంటున్నారు. మీరు అపార్థం చేసుకొని మీరు కూడా బ్యాడ్ గా చూపిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ గారితో రాజకీయంగా కంటిన్యూ అవుతాం. రాజకీయంగా కంటిన్యూ అవుతారు. ఓకే. చివరిగా ఒక మాట మాధురి గారు ఒక మాట, అంటే గతంలో మీకు ఎంపీ టికెట్ గురించి కొంత డిస్కషన్ కూడా జరిగింది, కొంత మీకు ఇస్తారన్న ప్రచారం కూడా కొంత జరిగిన నేపథ్యంలో భవిష్యత్తులో అంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మీరు పోటీ చేయబోతున్నారా? పోటీ చేసే అవకాశం వస్తే? ఏమో, దేవుడు అవకాశం ఇస్తే, జగన్ అన్న అవకాశం ఇస్తే పోటీ చేస్తానేమో. దాంట్లో తప్పే ఉందండి. ఇప్పుడు కొంచెం వచ్చిన కొత్త నాయకులు ఏమైనా ఇదేంటమ్మా స్పెషల్ గా పుట్టారా? అందరూ ఇక్కడి నుంచి వస్తారు. రాజకీయాలు మొదటి ఓనమాల నుంచి స్టార్ట్ చేస్తాము, పబ్లిక్ లోనే ఉంటాము, పబ్లిక్ ఎలాగా స్టార్ట్ చేస్తాను. నేను ముందు నుంచి నేను పబ్లిక్ లోనే ఉన్నాను. ముందు నుంచి నేను పబ్లిక్ సర్వీస్ చేయడం నాకు అలవాటు. నేను అందులోనే ఉన్నాను కాబట్టి నాకు ఇంకా ఈజీ అవుతుంది. నేను జనాలకి ఎప్పుడు దగ్గరగా ఉంటాను కాబట్టి ఇంకా ఈజీ అవుతుంది. సో ఏమో అలాంటి అవకాశం ఇస్తే, నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇస్తే నేను చేస్తాను. పార్టీ ఇవ్వకపోయినా చేస్తాను. నేను ఏ రోజు టికెట్ కోసం కూడా, టికెట్ల కోసం కావాలి, నాకు పదవులు కావాలని కూడా నేను ఏ రోజు కూడా అనలేదు కదా. ఏ రోజు కూడా నేను మహిళా అధ్యక్షురాలు పదవి రిజైన్ చేసా కూడా నేను ఏ రోజు కూడా పదవి, మీరు ఇన్ని సంవత్సరాలు ఇంత చెప్తున్నారే నాకు రాజకీయ కాంక్ష ఆవిడ. నేను 2 years వచ్చిన తర్వాత 1 year ముందే నేను రాజీనామా చేశాను కదా. మరి నిజంగా నాకు శ్రీని గారికి నిజంగా ఇలా ఆవిడ అన్నట్టు ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంటే మరి నేను రాజకీయంగా ఆల్రెడీ నేను వెళ్ళి ఏదైనా పోర్ట్ఫోలియో తెచ్చుకోగలను కదా, నేను రాజకీయంగా ఉండగలను కదా నేను. మరి ఎందుకు లేను? ఎందుకంటే అవన్నీ ఫేక్. ఆవిడ చెప్పినవన్నీ మాటలన్నీ అబద్ధాలు. ఏ రోజు కూడా నేను రాజకీయంగా ఇలా రావాలి అలా రావాలని లేదు. సర్వీస్ చేయాలి, జగన్ అన్నకి సపోర్ట్ చేయాలి, మా టెక్కల నుంచి మన టెక్కల నియోజకవర్గం గెలవాలి. ఎలాగైనా సరే నేను జగన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా జగనానికి ఇదే మాట చెప్పాను, అన్న నేను టెక్కలు గెలిపించుకొని మళ్ళీ నీ దగ్గరికి వస్తానని చెప్పాను. కానీ మా దురదృష్టం పార్టీ మళ్ళీ రాలేదు. మళ్ళీ నెక్స్ట్ మేమే వస్తాం. అంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇన్ని వివాదాల తర్వాత దువ్వాడ శ్రీని గారు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. పార్టీ కూడా ఎందుకంటే తక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న సో కాల్ నాయకులకి ఎవరికైనా ఏ ఫ్యామిలీ ఇష్యూస్ లేవా? ఏ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవా? ఎవరికి 2-3 వైఫ్స్ లేరా? ఈ రాజకీయాల దూరం అనే మాట మీరు అనకండి. ఈ రాజకీయాలు వేరు, ఫ్యామిలీ లైఫ్ వేరు. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి బ్యాక్ హోల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఏవో ఒకటి ఉంటాయండి. మొన్నటి వరకు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో కామెంట్స్ చేశారండి వాళ్ళ ఫ్యామిలీస్ కి, వైఫ్స్ కి అసెంబ్లీ సాక్షిగా. అతను ఆ రోజు ఏడ్చారు కూడా, అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు కూడా. కానీ ఈ రోజు సీఎం సీట్ లోకి వచ్చారు. ఫ్యామిలీకి పాలిటిక్స్ కి ఎప్పుడు సంబంధం పెట్టుకోండి. ప్రజానాయకుడు ప్రజలతో ఎలా ఉన్నాడు, ప్రజలకి ఏం చేస్తున్నాడు, ప్రజల క్షేమం తెలుసుకుంటున్నాడా లేదా, ప్రజలకు సంక్షేమం జరుగుతుందా లేదా తెలుసుకుంటున్నాడా లేదా అని చూసేవాడే ప్రజానాయకుడు. కానీ ఫ్యామిలీ లైఫ్ ని, పొలిటికల్ లైఫ్ ని ఎప్పుడు కూడా కంపేర్ చేయకూడదు. సో ఆ మాటలు మీరు అసలు అనకండి. ఫ్యామిలీ లైఫ్ ని, పొలిటికల్ లైఫ్ ని ఎప్పుడు కంపేర్ చేయకండి. అతను ఎప్పుడు ఒక నాయకుడే, ప్రజల్లో ఉండే నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ ప్రజల్లోనే ఉంటాడు అతను.
అది ఎప్పటికీ పోదు. ఇప్పుడు కూడా మా ప్రజలందరూ ఏడుస్తున్నారు. అతనికి ఎంత కష్టం వచ్చిందే, ఈవిడ వల్ల ఎంత కష్టం కలుగుతుంది, అయ్యయ్యో అని బాధపడుతున్నారు అందరూ. తప్పితే ఎవరు కూడా యాంటీగా లేరు అతని మీద. ఒకవేళ ఈ పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాల మీద విరక్తి పుట్టి ఆయన తప్పుకుంటే దివ్యల మాధురి గారు టెక్కలి నుంచి కాదు మేడం, ఒక్క నిమిషం కంటిన్యూ చేయండి. టెక్కలి నుంచి ఇన్ కేసు జరిగితే టెక్కలి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున దివ్యల మాధురి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంటుందా? ఇది ఊహాతీతం. నేను శ్రీను గారిని అభిమానించే వ్యక్తిగా, శ్రీను గారి గురించి నేను దగ్గరగా ఉండి తెలుసుకున్న విషయాలకు అనుగుణంగా అతను ఎప్పుడు రాజకీయాల నుంచి దూరంగా ఉండరు. ఎందుకంటే అతను అన్నిటికంటే అతనికి ఇష్టమైంది రాజకీయం. అంటే ప్రజలంటే అతనికి చాలా ఇష్టం. అతను అందుకనే ఇన్ని సంవత్సరాలు అతను ఇంత డబ్బు కోల్పోయినా, రాజకీయాల్లోకి వచ్చి ఇంత తన బిజినెస్లు కోల్పోయినా సరే ఎందుకు రాజకీయాల్లోకి వదలేదంటే అతనికి ప్రజలంటే అతనికి ఇష్టం. అతనికి ప్రజలకి ఉన్న బాండింగ్. సో అతను ఎప్పుడు ఆ విషయంలో బ్యాక్ స్టెప్ రారు. మేము కూడా రాకూడదనే కోరుకుంటాను. నేను ఎప్పుడు శ్రీను గారి మీద యాంటీగా వెళ్ళను. శ్రీను గారే ఎప్పటికైనా మాకు ఎమ్మెల్యే. అది కాకుండా ఇంకేమైనా పోర్ట్ఫోలియో అయితే చేయడానికి నేను రెడీగా ఉంటాను, కానీ శ్రీను గారి మీద ఎప్పుడు యాంటీగా చేయడానికి కానీ, శ్రీను గారి మీద నేను ఇచ్చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉండను. నాకు అది ఇష్టం ఉండదు కూడా. అయితే ఒకటి చిన్న, ఇందాక మీరు అన్నారండి పార్టీ నుంచి మీకు ఇంతవరకు ఎందుకు సపోర్ట్ లేదు అంటే ఇది వ్యక్తిగతమైన వ్యవహారం అని. కానీ ఎంత వ్యక్తిగతమైన వ్యవహారం అయినా దువ్వాడ శ్రీను గారు ఈరోజు కన్నీళ్లు పెడుతున్నారు. ఇంకొక అదే పార్టీలో ఉన్న మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు, ఏకంగా ప్రాణాలే తీసుకుందాం అనుకున్నారు. ఇంతకన్నా పెద్ద ఆపద ఇంకేముంటుంది జీవితానికి ఇలాంటి సమయంలో? సపోర్ట్ చేశారండి, వాళ్ళు సపోర్ట్ చేశారు, వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నామన్నారు. కానీ పర్సనల్ లైఫ్ ని బయటకు వచ్చి ఎవరు కూడా మాట్లాడలేరు. అది పర్సనల్ లైఫ్ మీరే తేల్చుకోవాలని చెప్తారు. మాకు మేమే తేల్చుకోవాలి పర్సనల్ లైఫ్ అని చెప్తారు. అంతేగాని పొలిటికల్ గా పర్సనల్ గా లింక్ చేయరు. వాళ్ళు చేయాల్సిన 2 years బిఫోరే చేశారు. కానీ ఈవిడ ఈ రోజు మళ్ళీ ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అంటే మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే మేమేం పార్టీని తప్పు పట్టడమో మిమ్మల్ని తప్పు పట్టే ఉద్దేశమో కాదు, మీకు అర్థం కావటానికి చెప్తున్నా. ఇవాళ విజయవాడలో మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు మీద ఒక భూమికి సంబంధించిన వివాదాలు, భూమిని అమ్ముకున్నాడు అగ్రిగోల్డ్ భూములు అనే కారణంతో అతని కొడుకుని పోలీసులు అరెస్ట్ చేస్తే ఎంటైర్ పార్టీ మాజీ మంత్రులు అందరూ, మేరుగు నాగార్జున దగ్గర నుంచి పేరు నాని దగ్గర నుంచి అందరు లీడర్లంతా ఆయన ఇంటి దగ్గర క్యూ కట్టారు. ఒకళ్ళు మీడియా ముందు మాట్లాడుతున్నారు, అంత అన్నారు ఇంత అన్నారు, ఇది ప్రభుత్వ కుట్ర అంటూ ఉన్నారు, విమర్శలు చేస్తున్నారు, దాడి చేస్తూ ఉన్నారు. కానీ ఇంత చేసిన వాళ్ళు, ఆయన కొడుకు అంత కష్టం వస్తే ఇంత అండగా నిలిచిన పార్టీ నాయకులు మీ విషయంలో ఎందుకు రావట్లేదు అని. ఇది వ్యక్తిగతమైన శ్రీను గారు కూడా ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమైనా అతనికి ఇప్పుడు పోర్ట్లో వ్యవహారాలు కానీ, లేకపోతే కాంట్రాక్ట్ విషయాల్లో కానీ, లేకపోతే క్వారీ విషయాల్లో కానీ ఇతనికి ఏవైనా రాజకీయంగా ఇబ్బందులు పెడితే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శ్రీను గారు పక్కనే నిల్చుంటారు. కానీ ఫ్యామిలీ విషయాల్లో కూడా ఏ నాయకుడు కూడా ఎప్పుడు వేలు పట్టాడు. అది పద్ధతి కాదు. ఎవరైనా మీరు ఎక్కడైనా చూసుకోండి, భార్యాభర్తల విషయాల్లో ఏ నాయకుడు కూడా ముందుకు రాడు. అది ఎవరు హర్షించదగ్గ విషయం కాదు. ఇంకేమైనా ప్రాబ్లం వస్తే, శ్రీను గారికి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మిగతా సభ్యులందరూ కూడా వచ్చి శ్రీను గారి పక్కనే నిల్చుంటారు, ఖచ్చితంగా నిల్చుంటారు. కానీ ఈ విషయాలు చాలా గలీజ్ విషయాలు ఆవిడ చేస్తున్నవన్నీ. ఎంత చెత్త విషయాలకి ఎవరైనా వస్తారా? ఆవిడ గురించి అందరికీ తెలుసు కాబట్టి లైట్ తీసుకున్నారు. కాదండి, ఆవిడ గలీజు వ్యవహారాలు చేస్తుండొచ్చు, గలీజ్ ఆరోపణలు చేస్తుండొచ్చు, తప్పుడు పని అయి ఉండొచ్చు. కానీ విక్టిమ్స్ మీరు కదా, మీ కోణంలో చూస్తే మీరు ఒక నాకు సపోర్ట్ చేశారండి, నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈ రోజు ధైర్యంగా దృఢంగా మీ ముందు ఉన్నాను. సో శ్రీను గారికి అది వైఫ్ అండ్ హస్బెండ్ విషయం కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా ఇంటర్ఫీర్ అవ్వరు. ఇంకేదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా ఉంటారు. నాకైతే సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ మా సంప్రదాయం కాదు, అయినా కూడా ఒకటి అడుగుతూ ఉన్నాను. ఎప్పుడుదో కావాలని ఇది పొలిటికల్ గేమ్ కూడా అయి ఉండొచ్చు. ఎప్పుడో ఒక పెట్రోల్ బంకుకు సంబంధించిన వ్యవహారంలో దువ్వాడ శ్రీను గారు ఎవరినో గట్టిగా మాట్లాడుతుంది, అది బెదిరిస్తున్నట్టుగా ఉంది, తిడుతున్నట్టుగా ఉంది. ఆ ఆడియోని బయటకు